హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు నుంచి హిందూ అనాలిసిస్ కూడా నేను చేయాలని నిర్ణయించుకున్నాను. అండ్ దిస్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ యూపీఎస్సీ అస్పిరెంట్స్. వేరే వాళ్ళు కూడా చూడొచ్చు. ఐ విల్ గో వెరీ డీటెయిల్డ్ ఇన్ దిస్ అనాలిసిస్. ఒకాబులరీ మీద స్ట్రెస్ ఉండదు. ద ఫోకస్ విల్ బి ఆన్ ద కంటెంట్ అండ్ కాన్సెప్ట్స్. సో వాటి మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి మనం వెళ్తాం. సో ఇవాళ మనం పిక్ చేసుకున్న ఫస్ట్ ఆర్టికల్, హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్. సో మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో లైన్ బై లైన్ చదవడం వల్ల చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, కానీ దీని యొక్క జిస్ట్ ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెఫిసిట్. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ డెఫిసిట్? డెఫిసిట్ అంటే లోటు. తెలుగులో ఏమంటుందని లోటు అంటాం. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ కి అవసరానికి సరిపడా మనీ లేకపోవడం, అంటే ఆదాయానికి ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం లేకపోతే, ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పుడు డెఫిసిట్ వస్తుంది. డెఫిసిట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మనం ఒకసారి ఆలోచిద్దాం. మన ఇళ్లలో మనకి ఎప్పుడైనా సరే ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ మన ఇన్కమ్ కంటే పెరిగాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? వీ విల్ గో ఫర్ లోన్. అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెస్తాం, బారోయింగ్. గవర్నమెంట్ కూడా సిమిలర్ గా ఇట్ కెన్ బారో మనీ ఫ్రమ్ పీపుల్. ఎలా చేస్తుంది? బై ఇష్యూయింగ్ బాండ్స్. సో ఎప్పుడైనా డెఫిసిట్ ఉంటే గవర్నమెంట్ కెన్ ఫినాన్స్ ఇట్ బై బారోయింగ్ మనీ. అది ఒక మార్గం. అది కాకుండా ఇంకొక మార్గం కూడా గవర్నమెంట్కి ఉంది. మనకి లేదు, గవర్నమెంట్కి ఉంది. ఏంటది? బికాస్ మనీకి విలువ వచ్చేది గవర్నమెంట్ వల్లే. గవర్నమెంట్ క్రియేట్ చేస్తే మనీకి విలువ వచ్చేస్తుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇట్ కెన్ క్రియేట్ మనీ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. అంటే ఇట్ కెన్ ఆల్సో సెంట్రల్ బ్యాంక్ టు ప్రింట్ మనీని ప్రింట్ చేయమని చెప్పొచ్చు, లేదా ఎలక్ట్రానికల్ గా తన అకౌంట్ లో మనీ వేసేయమని చెప్పొచ్చు. ప్రింటింగ్ చేయక్కర్లేదు. ఒకసారిగా ఎలక్ట్రానిక్ ఎంట్రీ క్రియేట్ చేసి గవర్నమెంట్ ట్రెజరీలో మనీని యాడ్ చేసేయచ్చు. అలా చేయడం వల్ల కూడా డెఫిసిట్ ని మానిటైజ్ చేయొచ్చు. అందుకే దాన్ని ఏమంటారు? మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటారు. అంటే బారోయింగ్ చేయకుండా బై క్రియేటింగ్ ఎలక్ట్రానిక్ ఎంట్రీ ఆర్ బై ప్రింటింగ్ మనీ, కరెన్సీని ప్రింట్ చేయడం ద్వారా కానీ ఎలక్ట్రానిక్ ఎంట్రీ క్రియేట్ చేయడం ద్వారా కానీ డెఫిసిట్ ఫినాన్స్ చేస్తే వి కాల్ ఇట్ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్. ఆ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ చెయ్యాలి అని చెప్పి ఆథర్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకు అలా చేయాలని ఆయన అంటున్నారో ప్రజెంట్ మనం చూద్దాం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చూద్దాం. అయితే బిఫోర్ వి బిగిన్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్. రీసెంట్గా ఒక ఫ్యాక్ట్ జరిగింది, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, మూడీస్, మనకి ఆల్రెడీ మీరందరూ వినే ఉంటారు. మూడీస్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ. మూడీస్ ఏం చేసిందంటే ఇండియాని BAA2 అనే గ్రేడ్ నుంచి BAA3 రేటింగ్ గ్రేడ్కి డౌన్ గ్రేడ్ చేసింది. BAA2 నుంచి BAA3కి మూడీస్ అనేది ఇండియాని డౌన్ గ్రేడ్ చేసింది. అయితే ఈ BAA2 ఏంటి, BAA3 ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే యూ కెన్ సీ దిస్ ఈజ్ BAA2 అండ్ దిస్ ఈజ్ BAA3. ఓకే, అన్నింటికంటే టాప్ AAA, తర్వాత AA1, AA2, అలా వచ్చేసరికి BAA2 అనేది ఇక్కడ ఉంది. అక్కడ నుంచి BAA3కి వచ్చేసింది. అంటే AAA అనేది ప్రైమ్ గ్రేడ్, అన్నింటికంటే బెస్ట్ గ్రేడ్ అనమాట. BAA2 and 3 ఇవన్నీ కూడా లో మీడియం గ్రేడ్, చాలా వెనక్కి కిందకు వచ్చేసాయి ఆల్రెడీ. BAA3 నుంచి కిందకు వచ్చేసింది అనుకోండి, BA1, BA2 అవన్నీ ఏంటి? నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, అంటే జంక్ స్టేటస్. ఇక్కడ రాసింది క్లియర్ గా, ఆల్ దట్ ఈస్ జంక్. జంక్ అంటే అర్థం ఏంటి? ఆ కంట్రీలో మేము మంచి రేటింగ్ ఇవ్వట్లేదు కంట్రీకి అని చెప్పి మూడీస్ చెప్తున్నట్టు. అసలు రేటింగ్ అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. రేటింగ్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో జరుగుతుంది. కంట్రీలో కంపెనీస్ కూడా కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్ ఇస్తాయి. క్రిసిల్ కానీ, ఇక్రా కానీ, ఇలాంటివి కార్పొరేట్ సెక్టర్ లో డిఫరెంట్ కంపెనీస్ కి క్రెడిట్ రేటింగ్ అవి ఇస్తాయి. అలాగే వరల్డ్ లెవెల్లో కంట్రీస్ కి క్రెడిట్ రేటింగ్ ఇచ్చేవి మూడీస్, S&P, ఫిచ్, ఈ మూడు రేటింగ్ ఏజెన్సీస్. అసలు రేటింగ్ ఏజెన్సీ కథ ఏంటి అనేది ఒక సింపుల్ మన ఊర్లలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. లెట్స్ సే ఊర్లో ఒక వడ్డీ వ్యాపారి ఉన్నారు. ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి ముగ్గురు వచ్చారు అప్పు కావాలని చెప్పి. అందులో ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి ఫిక్స్డ్ ఇన్కమ్ మంత్ ఆన్ మంత్ ఉంటుంది, గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. కానీ ఆ టైంకి ఏదో డబ్బులు అవసరమై తను వచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2 తీసుకుంటే, అతను ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాడు, అది కూడా గవర్నమెంట్ జాబ్ ఏమీ లేదు. అప్పటికప్పుడు ఏదేదో పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటాడు, తను కూడా మనీ కావాలని వచ్చాడు. సో ఇంకొక వ్యక్తి బాగా ఆస్తిపరుడు, ఆల్రెడీ ఆస్తులు బాగా ఉన్నాయి, పెద్ద జాబ్ కూడా ఉంది, పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు, కానీ టెంపరీగా ఏదో అవసరం వద్దు తను వచ్చాడు.
ముగ్గురు వచ్చినప్పుడు సో వడ్డీ వ్యాపారి ఎవరికి బెటర్ టర్మ్స్ ఇస్తాడు, అంటే ఎవరికి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు ఆలోచించండి ఒకసారి. బాగా ఆస్తి ఉండి అప్పులు లేకుండా పిల్లలు సెటిల్ అయ్యారు, ఆదాయం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆయనకి ఇస్తే మనీ ఖచ్చితంగా వెనక్కి వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఆయనకి వేరే అప్పులు లేవు, ఆదాయం బాగా ఉంది, ఈ రోజు ఏదో అవసరం కొద్దీ వచ్చారు తప్పితే వాళ్ళకి ఇవ్వడం వల్ల రిస్క్ లేదు. తనకి యాక్చువల్గా తక్కువ వడ్డీకి కూడా ఇస్తారు, ఎందుకంటే వడ్డీ తక్కువ ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు అని. ఆ తర్వాత మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, సో ఆయనకి కూడా రిస్క్ తక్కువే, ఎందుకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, పెద్దగా ఆస్తుపాస్తులు లేకపోయినప్పటికీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వడం కూడా రిస్క్ లేదు. కానీ మధ్యలో క్యాండిడేట్ ఉన్నారు చూడండి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయనకి ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు, సరైన ఆదాయ వనరులు లేవు, కానీ కావాలని వచ్చాడు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు వడ్డీ వ్యాపారం ఏం చేస్తాడు, ఆలోచిస్తాడా లేదా? సో మనకి లోకల్ లెవెల్లో జరుగుతున్నప్పుడు కూడా డిఫరెంట్ పీపుల్కి మనం డబ్బులు అప్పు ఇవ్వాలి అనుకునేటప్పుడు, అంటే మన మనీని వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆలోచిస్తామా లేదా, ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అని. అలాగే కంపెనీస్కి బ్యాంక్స్ లోన్ ఇవ్వాలనుకోండి, బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆ కంపెనీ రేటింగ్ ఏంటి అని చూస్తాయి. ఆ కంపెనీకి రేటింగ్స్ ఎవరు ఇస్తారు, ఇండియాలో ఇక్రా, అలాగే క్రిసిల్, ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, ఇండియాలో కంపెనీస్కి రేటింగ్ ఇస్తాయి. సో కంపెనీకి రేటింగ్ ఇచ్చినప్పుడు కంపెనీ ఆదాయ వనరులు బాగున్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, గత 3 సంవత్సరాలుగా ప్రాఫిట్స్ లో ఉంది, ఎటువంటి ఇష్యూస్ లేవు, వాళ్ళున్న ఇండస్ట్రీ సెక్టర్ కూడా పాజిటివ్ గా ఉంది అనుకోండి, దే గివ్ ఏ పాజిటివ్ రేటింగ్. అలా లేకుండా పరిస్థితి బాగాలేదు అనుకోండి, ఇండస్ట్రీ సెక్టర్ బాగాలేదు, ఫ్యూచర్ అగమ్య గోచరం, ఆల్రెడీ కంపెనీ అప్పుల్లో ఉంది, సరైన ప్రాఫిట్స్ రావట్లేదు, లాసెస్కి వెళ్ళిపోతుంది, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేటింగ్ తగ్గించేస్తుంది. అంటే అన్ని పరిస్థితులు బాగుంటే హై రేటింగ్ ఇస్తుంది, లేకపోతే రేటింగ్ తగ్గిపోతుంది. రేటింగ్ బాగున్న కంపెనీ బ్యాంక్ వెళ్ళింది అనుకోండి, బ్యాంక్ మంచి వడ్డీకి, అంటే తక్కువ వడ్డీకి ఫేవరబుల్ టర్మ్స్ అప్పు ఇస్తుంది. బ్యాంక్ ఎందుకు, ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయని గ్యారంటీ ఉంటుంది కాబట్టి. రేటింగ్ బాగాలేని కంపెనీకి చాలా వరకు బ్యాంకులు ఇవ్వడానికి ఇష్టపడవు, ఒకవేళ ఇవ్వాల్సి వచ్చిన వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్తే కంట్రీస్ తీసుకుంటే ఇండియా, చైనా, పాకిస్తాన్, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి కూడా రేటింగ్ ఇచ్చే కంపెనీస్ మోడీస్, ఎస్ఎన్పి అండ్ ఫిచ్. సో ఈ రేటింగ్స్ ఎవరు చూస్తారు, ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి చెందిన ఒక పెద్ద మ్యూచువల్ ఫండ్ ఉంది, సో వాళ్ళేమో ఫారిన్ కంట్రీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఏం చూస్తారు, దే విల్ గో త్రూ దీస్ రేటింగ్స్. ఈ మూడీస్ వాళ్ళు, ఎస్ఎన్పి వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ చూస్తారు. ఒకవేళ ఆ రేటింగ్ BAA3 ప్రెజెంట్ ఉంది కదా, అక్కడ నుంచి కిందకు వచ్చేసింది అనుకోండి, దట్ మీన్స్ వీఆర్ జంక్ కేటగిరీ. జంక్ కేటగిరీకి ఏం రాస్తారు ఇక్కడ, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. అంటే ఆ కేటగిరీ కంట్రీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయమని మేము రికమెండ్ చేయము అని చెప్పి రేటింగ్ ఏజెన్సీ చెప్తాం. సో చాలా ఫారిన్ ఇన్వెస్టర్స్ కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కంట్రీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ హై రేటింగ్ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చెప్తారు. ఇలా చెప్పడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కానీ బాండ్స్ కానీ అమ్మేసి దే మైట్ లీవ్ ద కంట్రీ. వెన్ దే సెల్ స్టాక్స్ అండ్ బాండ్స్ ఏమవుతుంది, దే గెట్ రూపీస్, ఎందుకంటే ఇండియన్ కరెన్సీలో కొన్నారు కదా, ఆ రూపీస్ వాళ్ళు ఏం చేసుకుంటారు, సో దే సెల్ రూపీస్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ డాలర్స్. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో రూపీస్ ఎక్కువగా అమ్మడం వల్ల రూపీ వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే రూపీ సేల్స్ ప్రెజర్ పెరిగిపోయింది. డాలర్స్ తో పోలిస్తే రూపీ వాల్యూ బాగా తగ్గడం వల్ల ఇండియన్ కరెన్సీ బాగా డివాల్యూ అయిపోతుంది. డివాల్యూ అవడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. దట్ వీ విల్ డిస్కస్ సమ్ అదర్ డే. ఫారిన్ ఎక్స్చేంజ్ వేరే రోజు డిస్కస్ చేద్దాం. అంటే ఓవరాల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటి, రేటింగ్ డౌన్ గ్రేడ్ జరిగితే ఇండియా పరిస్థితి దారుణంగా తయారవుతుంది అని అర్థం. అయితే రేటింగ్ డౌన్ గ్రేడ్ జరగకూడదని కోరుకుందాం. డౌన్ గ్రేడ్ జరగకూడదని కోరుకుందాము అనుకుంటున్నాం, బాగానే ఉంది. అసలు ఎందుకు డౌన్ గ్రేడ్ చేసింది అంటే, ఇప్పటికి BAA2 నుంచి BAA3కి వచ్చింది, ఇంకా ఫర్దర్ డౌన్ గ్రేడ్ జరిగితే మన పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది. అయితే ఫర్దర్ డౌన్ గ్రేడ్ జరగడానికి ముందు ఇప్పుడు BAA2 నుంచి 3కి ఎందుకు డౌన్ గ్రేడ్ చేసిందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి మూడీస్ ఇచ్చిన కారణాలు ఏంటి. ఫస్ట్ రీజన్ ఏం చెప్పిందంటే, స్లోయింగ్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది ఆల్రెడీ ఇండియాలో. 2018-19 సంవత్సరంతో కంపేర్ చేస్తే 1920కి ఇండియా గ్రోత్ చాలా వరకు తగ్గిపోయింది, జీడిపి గ్రోత్. అది మొదటి రీజన్ కింద చెప్పారు. సో సెకండ్ రీజన్ వాళ్ళు ఏం చెప్పారు, రైజింగ్ డెట్ అంటే అర్థం ఏంటి, అప్పు. ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైనా అప్పులు తీసేసుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ ఇండియాలో ప్రెసెంట్ 72% డెట్ టు జీడిపి రేషియో ఉంది. డెట్ టు జీడిపి అనేది ఏంటి, కంట్రీ యొక్క ఇన్కమ్. డెట్ అనేది ఏంటి, కంట్రీ యొక్క అప్పు. 72% ఉంది. అండ్ మూడీస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు రైజ్ టు 84%. అది 84%కి పెరిగిపోతుంది అని చెప్పి మూడీస్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంది.
అర్థమవుతుందా? డెట్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. అందువల్ల కూడా ఈ కారణం వల్ల కూడా మేము రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తున్నాం. మనం చూడండి, ఆల్రెడీ బాగా అప్పుల్లో ఉండే వాళ్ళకి మనం ఫర్దర్ అప్ అవ్వడానికి ఇష్టపడం కదా! ఇక్కడ కూడా అంతే. సో, ఇండియాకి డెట్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల కూడా మేము రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పి మూడీస్ చెప్తుంది. మూడో రీజన్ ఏం చెప్పింది? ఫినాన్షియల్ సెక్టర్ బాలేదు. ఫినాన్షియల్ సెక్టర్ వోస్ అంటే ప్రాబ్లమ్స్. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు? మనకి ఆల్రెడీ 9% ఆఫ్ ఆల్ అడ్వాన్సెస్, బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో 9%, మోర్ దాన్ 9% ఏంటి? ఎన్పిఎస్గా మారిపోయాయి. ఎన్పిఎస్ అంటే మొండి బకాయిలు, డబ్బు తిరిగి రావట్లేదు. సో ఫైనాన్షియల్ సెక్టర్ ఆల్రెడీ వీక్గా ఉంది, గ్రోత్ బాగాలేదు, డెట్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో అనేది పెరిగిపోయింది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వీఆర్ డౌన్ గ్రేడింగ్ ఇండియా ఫ్రమ్ BAA2 టు BAA3 అని చెప్పారు. అండ్ అవుట్లుక్ కూడా నెగిటివ్కి మార్చేశారు. అవుట్లుక్ అంటే ఫ్యూచర్లో కూడా మేము పాజిటివ్గా ఉంటుంది అనుకోవట్లేదు. సో వెరీ లైక్లీ దట్ ఫర్దర్ డౌన్ గ్రేడ్ జరిగే అవకాశం ఉంది అని అర్థం. అవుట్లుక్ అని చెప్తారు, అంటే మేము నెక్స్ట్ ఎలా ఉండబోతుందని చెప్పి ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్తారు. అవుట్లుక్ ఈజ్ నెగిటివ్, ఇండియా మీద మాకు పాజిటివ్ హోప్స్ లేవు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది కథ. సో ఇది డౌన్ గ్రేడ్ అయితే పరిస్థితి ఏంటనేది ఆల్రెడీ చెప్పాను. డౌన్ గ్రేడ్ చేయడానికి కారణాలు ఏంటనేది ఇప్పుడు చెప్పాను. అయితే డౌన్ గ్రేడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? డౌన్ గ్రేడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్రోత్ పికప్ అవ్వాలి, అంతే కదా? స్లోయింగ్ గ్రోత్ అని రాసాం. డెట్ అనేది కంట్రోల్లో ఉండాలి. డెట్ అనేది కంట్రోల్లో ఉండాలి, విపరీతంగా పెరిగిపోకూడదు, కంట్రోల్లో ఉండాలి. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకుందాం. అయితే గ్రోత్ పికప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఇండియాలో కోవిడ్-19 వల్ల ఏమైంది? మనకి లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ విధించడం వల్ల ఆల్రెడీ బిజినెసెస్ అనేవి స్తంభించిపోయాయి, మనీ సప్లై ఆగిపోయింది, రిసెషన్ ఆల్రెడీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్లస్ ఇంకోవైపు ఏమో గ్రోత్ తగ్గిపోయింది బాగా. సో గ్రోత్ పెరగాలి, రిసెషన్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్స్ ఏం చేయాలి? ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ మోర్. వెనెవర్ దెర్ ఈస్ నో మూవ్మెంట్ ఇన్ ది ఎకానమీ, గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ మోర్. గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల ఎకానమీలో మూవ్మెంట్ వస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ప్రస్తుతం గ్రోత్ ఎందుకు స్తంభించిపోయిందో ఒకసారిగా ఆలోచించండి. లాక్డౌన్ విధించడం వల్ల ఏం జరిగింది? బిజినెసెస్ అని క్లోజ్ చేశారు. బిజినెసెస్ క్లోజ్ చేయడం వల్ల ఏమైంది? చాలా బిజినెస్ వాళ్ళ ఎంప్లాయీస్కి మనీ ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో ప్రజల చేతుల్లో ఉన్న క్యాష్ అనేది బాగా తగ్గిపోయింది. ప్రజల చేతుల్లో క్యాష్ తగ్గిపోయినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఎసెన్షియల్ ఐటమ్స్ కొంటారు తప్పితే నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ పర్చేజెస్ చేయరు. సో అగ్రిగేట్ డిమాండ్ ఇన్ ది ఎకానమీలో వస్తువులకు ఉన్న అగ్రిగేట్ డిమాండ్ అనేది బాగా తగ్గిపోయింది. అగ్రిగేట్ డిమాండ్ బాగా తగ్గిపోవడం వల్ల సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? రైట్, ఇప్పుడు లాక్డౌన్ లిఫ్ట్ చేసాక కూడా చాలా వస్తువులకి సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు. అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? సో ఉన్నవే సేల్ అవ్వక ప్రొడక్షన్ ఆగిపోతుంది. ప్రొడక్షన్ ఆగిపోతే దట్ విల్ లీడ్ టు అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు తీసేయడం జరుగుతుంది. సో ఇదంతా నెగిటివ్ సైకిల్ అనమాట. సో దీన్ని పాజిటివ్ సైకిల్గా మార్చాలంటే ఏం చేయాలి? అగ్రిగేట్ డిమాండ్ని పెంచాలి. డిమాండ్ పెంచాలంటే ఏం చేయాలి? డిమాండ్ ఎవరు పెంచగలుగుతారు? ప్రజలే కదా. ప్రజలు డిమాండ్ ఎలా పెంచగలుగుతారు? బై స్పెండింగ్ మోర్, అంతే కదా. ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. స్పెండ్ చేయాలంటే ఏం కావాలి? మనీ కావాలి. సో మనీ ఎలా వస్తుంది? ఎయిదర్ త్రూ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ప్రజల చేతుల్లో డైరెక్ట్గా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా చేతుల్లో డబ్బు పెట్టచ్చు, లేదా పని కల్పించి డబ్బు పెట్టచ్చు. పని ఏ రకంగా కల్పించవచ్చు? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. దాని ద్వారా పల్లెటూరులో పని దినాలు అలాగే 100 ఉన్నాయి, వాటిని డబల్ చేసి వాటికి విపరీతంగా దానికి ఇచ్చే మనీని పెంచవచ్చు. లేదా గవర్నమెంట్ లార్జ్ స్కేల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు, ఎక్స్పెండిచర్ ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు ఎకానమీ మీద. ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎంతో మందికి ఉపాధి వస్తుంది. ఉపాధి రావడం వల్ల వాళ్ళ చేతుల్లోకి మనీ వస్తుంది. మనీ వచ్చినప్పుడు దే విల్ స్పెండ్. ఈ రకంగా ఏది చేయాలన్నా ప్రభుత్వానికి ఏం కావాలి? ఫస్ట్ ప్రభుత్వానికే క్యాష్ కావాలి, గవర్నమెంట్కి క్యాష్ కావాలి, రూపీస్ కావాలి. అర్థమవుతుంది కదా? గవర్నమెంట్కి రూపీస్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్లో చేతిలో డబ్బులు ఉంటేనే కదా ప్రజలకు ఇస్తుంది, లేకపోతే గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. కానీ ప్రభుత్వం చేతిలోనే ప్రజెంట్ మనీ లేదు. ప్రభుత్వం చేతిలోనే ప్రజెంట్ మనీ లేదు కాబట్టి గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, దే కెన్ బారో మనీ. సెకండ్ థింగ్, దే కెన్ ప్రింట్ ఆర్ క్రియేట్ మనీ. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మా ఇళ్లలో ఎప్పుడైనా సరే మనకి ఆదాయం కన్నా ఖర్చులు పెరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? బారో చేస్తాం. వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ప్రింటింగ్. కానీ గవర్నమెంట్కి ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంది.
ఎందుకు? గవర్నమెంటే కదా కరెన్సీకి వాల్యూ ఇచ్చేది. ఈ కరెన్సీకి వాల్యూ వచ్చిందంటే దానికి కారణం గవర్నమెంట్. సో కాబట్టి గవర్నమెంట్ కెన్ ప్రింట్ మనీ ఎనీ టైమ్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుతున్న ఆర్టికల్ ఈ రెండిట్లో ఏది బెటర్ చాయిస్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మన ఆథర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, ఇఫ్ యు బారో మనీ బారో చేసినప్పుడు, ఇందాక మూడీస్ గురించి చదువుకున్నాం కదా, ఏం చదివాం? మూడీస్ డెట్ టు జీడిపి రేషియో ఆల్రెడీ ఎక్కువగా ఉంది అని చెప్తుంది. ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా ఒక కారణం మేము డౌన్ గ్రేడ్ చేయడానికి అని చెప్పింది. ఇప్పుడు గవర్నమెంట్ గ్రోత్ కోసం, అలాగని గ్రోత్ కూడా బాగాలేదు, ఇప్పుడు గ్రోత్ కావాలి అని చెప్పి బారోయింగ్ చేసింది అనుకోండి, గవర్నమెంట్ ఎక్కువగా మనీ బారో చేసింది అనుకోండి. మనీ ఎలా బారో చేస్తుంది? బై ఇష్యూయింగ్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా మనీ బారో చేస్తుంది. ఒకవేళ అలా బారో చేస్తే అప్పుడు ఏమవుతుంది? డెట్ పెరిగిపోతుంది. డెట్ పెరిగితే ఏమవుతుంది? డెట్ టు జీడిపి రేషియో పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఫర్దర్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బారో చేసి ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని ఈ ఆథర్ అంటున్నారు. మరి అది కరెక్ట్ కాకపోతే ఏం చేయాలి? సో హీ సజెస్టింగ్ ప్రింటింగ్ ఆర్ క్రియేటింగ్ మనీ. క్రియేటింగ్ అంటే అర్థం ఏంటి? ప్రింటింగ్ లో ఫిజికల్ గా ప్రింట్ చేయడం జరుగుతుంది. క్రియేటింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఎంట్రీ. ఎలక్ట్రానికల్ గా ఒక ఎంట్రీ క్రియేట్ చేసి గవర్నమెంట్ అకౌంట్ లో ఎంత మనీ ప్రభుత్వం కోరుకుంటే అంత మనీ పడేలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ డూ ఇట్. ప్రింట్ చేసినా అంతే, ఎలక్ట్రానిక్ మనీ అయినా అంతే. సో అలా చేసినందుకు ఏమవుతుందంటే గవర్నమెంట్ కొన్ని ట్రెజరీ బిల్స్ కానీ బాండ్స్ కానీ రిజర్వ్ బ్యాంక్కి ఇష్యూ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఏమో గవర్నమెంట్ అకౌంట్లో మనీ వేసేస్తుంది. ఆ రకంగా మనీ క్రియేట్ అవుతుంది. దాన్ని ఏమంటాం? మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటాం. మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటారు, ఆర్ మానిటైజేషన్ ఆఫ్ డెట్. ఇలా చేసి గవర్నమెంట్ చేతిలోకి మనీ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి ఆథర్ అంటున్నారు. అయితే మానిటైజేషన్ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మానిటైజ్ చేస్తే సిస్టంలో మనీ సప్లై పెరిగింది, కానీ మనీ సప్లైకి తగ్గట్టుగా వస్తువులు సేవలు పెరిగాయా? పెరగలేదు. గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ పెరగలేదు, కానీ మనీ సప్లై పెరిగింది. మనీ సప్లై చూడండి ఒకసారిగా మీరు, దీస్ ఆర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనుకోండి, ఇది మనీ అనుకోండి. సో ఈ మనీ ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని చేజ్ చేస్తుంది. సో దేర్ ఇస్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ డిమాండ్ అండ్ సర్టెన్ సప్లై. దానివల్ల ఒక ప్రైస్ లెవెల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి మారకుండా ఐ హ్యావ్ ఇంక్రీజ్డ్ మై మనీ సప్లై. నేను పెంచాను, రూపాయలు పెంచేశాను సిస్టంలో. గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏమో పెరగలేదు, మనీ సప్లై పెరిగింది. మనీ సప్లై పెరిగితే అర్థం ఏంటి? గవర్నమెంట్ మనీ చేతికి వచ్చాక ఏం చేస్తుంది? గవర్నమెంట్ అది ప్రజల చేతుల్లోకి వెళ్ళేలా చేస్తుంది. ఎలాగా? either through direct transfers or by creating work, then somehow or the other it will push the money into people's hands. ప్రజల చేతుల్లోకి మనీ వెళ్ళేసరికి ఏమవుతుంది? దే విల్ స్టార్ట్ స్పెండింగ్. వెన్ దే స్టార్ట్ స్పెండింగ్, ఎక్కువ మంది దగ్గర మనీ ఉంది, గుడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రం అంతే ఉన్నాయి. సేమ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ చేసింగ్. అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ లీడ్ టు హయ్యర్ డిమాండ్ అండ్ సేమ్ సప్లై. ఎక్కువ డిమాండ్ సేమ్ సప్లై అన్నప్పుడు ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్, ప్రైసులు పెరిగిపోతాయి. సో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది ఎప్పుడైనా సరే. సిస్టంలో దేని సప్లై ఎక్కువైతే దాని వాల్యూ పడిపోతుంది. మనీ సప్లై పెరిగింది కాబట్టి మనీ వాల్యూ పడిపోతుంది. ఇక్కడ మనీ ఏంటి? రూపీస్ యొక్క వాల్యూ పడిపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో కూడా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. అందుకే మానిటైజేషన్ ఆఫ్ డెట్, ఎక్సెస్ కరెన్సీ సిస్టంలోకి పంపడం వల్ల కూడా మైనస్ ఉన్నాయి. ఇట్ మైట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్, ఇట్ మైట్ లీడ్ టు డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ ఇన్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. అయితే ఆథర్ ఏమంటున్నారంటే, ప్రెసెంట్ ఆల్రెడీ అగ్రిగేట్ డిమాండ్ ఇన్ ద సిస్టమ్ చాలా లో ఉంది, చాలా తక్కువ డిమాండ్ ఉంది. ఈ టైంలో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారంటే అసలు వస్తువులు ఎవరు కొనట్లేదు. ఒకవేళ కొంటే మంచిదే కదా, మనీ సప్లై పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువగా కొనడం వల్ల కొంటే మంచిదే కదా, ఇట్ విల్ ఇంక్రీజ్ డిమాండ్. ఒక సర్టెన్ లెవెల్ వరకు ఇన్ఫ్లేషన్ ఉన్నా సరే నష్టమేం లేదు, కంట్రోల్ గానే ఉంటుంది. ఇండియాలో ఏంటంటే 2 to 6% వరకు ఓకే, దట్ ఈస్ బేరబుల్. 6% దాటిపోతే దట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ ది ఎకానమీ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ కి టార్గెట్ ఇచ్చారు. సో అగ్రిగేట్ డిమాండ్ పెంచడం కోసం ఈ మనీ సప్లై హెల్ప్ అయితే అది ఎకానమీకి మంచిగా చేస్తుంది కానీ చెడు చెయ్యదు. ఇన్ఫ్లేషన్ వచ్చినా సరే అది కంట్రోల్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు అని చెప్పి ఆథర్ అన్నారన్నమాట. దట్ ఈస్ ది స్టోరీ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అంతా ఒక ప్రైమరీ జిస్ట్. అది ఫస్ట్ మూడీస్ డౌన్ గ్రేడ్ చేసింది, ఎందుకు ఫర్దర్ డౌన్ గ్రేడ్ అవ్వకుండా ఏం చేయాలి అని చెప్తూ, బారోయింగ్ చేస్తే బెటరా లేకపోతే మానిటైజేషన్ బెటరా, బారోయింగ్ చేస్తే ఉన్న నెగిటివ్స్ అన్ని టచ్ చేస్తూ మానిటైజ్ చేయడం వల్ల ఉన్న ప్లస్ ఏంటి అనేది ఆథర్ చెప్పారు.
అయితే మానిటైజ్ చేయడంలో ఉన్న మైనస్ ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్డ్గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. అయితే ఇందులో కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అది మీకు చెప్తాను, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు చూడండి. At some point he has used this word discretionary fiscal stimulus. Discretionary fiscal stimulus. అసలు ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా మనకి ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ ప్రకటించింది. అయితే అన్ని లక్షల కోట్లలో కూడా ప్రభుత్వానికి డైరెక్ట్గా అయ్యే ఖర్చు చాలా తక్కువ. అది క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ కమింగ్ టు జస్ట్ 1% ఆఫ్ జీడిపి. మిగిలినంతా కూడా బ్యాంకుల ద్వారా, లోన్ల ద్వారా, లిక్విడిటీ ద్వారా స్టిమ్యులస్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం చేతుల్లోంచి ఖర్చు పెట్టింది జస్ట్ చాలా చాలా తక్కువ, ఓన్లీ 1%. డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? డిస్క్రిషనరీ అంటే ప్రభుత్వం, ఇక్కడే రాశారు చూడండి. డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ రిఫర్స్ టు an increase in the fiscal deficit caused by government policy as distinct from an increase caused by slowing growth, the latter being called an automatic stabilizer. దీని అర్థం ఏంటంటే, లెట్స్ అండర్స్టాండ్ డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ చేయడం ద్వారా, ఖర్చు పెట్టడం ద్వారా తన డెఫిసిట్ని పెంచుకోవడం. అయితే ఖర్చు పెట్టడం అనేది నార్మల్ ప్రాసెస్లో భాగంగా జరిగిపోతే దాన్ని ఆటోమేటిక్ స్టెబిలైజర్ అన్నారు. అలా కాకుండా ప్రభుత్వం గ్రోత్ బాగాలేదు కాబట్టే మేము పెంచాలనుకుంటున్నాం అని ఒక్కసారిగా విపరీతంగా పెంచింది అనుకోండి, అంటే ఎకానమీ బాగాలేదు కాబట్టి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఎక్సెస్ ఖర్చు పెట్టి స్పెండ్ చేస్తే, అండ్ దట్ కైండ్ ఆఫ్ స్టిమ్యులస్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్. అర్థమవుతుందా? దాన్ని డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ అంటారు. ఆ డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది పెరగాలి. అది పెరిగితే కానీ గవర్నమెంట్ స్పెండ్ చేయడం అనేది పెరగదు. అంతేకాదు గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాలంటే అర్థం ఏంటి? డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ పెరగాలి. మీకు కాన్సెప్ట్ అంతా చెప్పేశాను, కానీ పదాలు అనేవి మీకు ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్. అంటే ద ఇంక్రీజ్ ఇన్ ది గవర్నమెంట్ స్పెండింగ్ విచ్ విల్ లీడ్ టు ఫిస్కల్ డెఫిసిట్ కాజ్డ్ బై పాలసీ. పాలసీ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని పెంచడం, దాన్ని పాలసీ అంటాం. నిర్ణయం తీసుకోకుండా నార్మల్ దానికోసం సెపరేట్గా ఆలోచించి నిర్ణయం తీసుకుని నార్మల్ ప్రాసెస్లోనే పెరిగింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ స్టెబిలైజర్. ఆటోమేటిక్ స్టెబిలైజర్ అని అంటారు. అంటే మీకు బెస్ట్ థింగ్ ఆటోమేటిక్ స్టెబిలైజర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కంట్రీ బాగా గ్రో అవుతుంది అనుకుందాం. కంట్రీ బాగా గ్రో అవుతున్నప్పుడు గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఏం చేస్తుంది? పెంచుకుంటూ వెళ్తుంది. ఎందుకు? ఎకానమీ బాగుంది కదా, ఆల్రెడీ ఎకానమీ బాగా ఉన్నప్పుడే కదా గవర్నమెంట్ సంపాదించుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంత నుండి ఎంత పర్సెంట్ ఇన్కమ్ ఉంటే ఎంత ట్యాక్స్, ఇంతకంటే ఎక్కువైతే ఎంత ట్యాక్స్. అంటే చూడండి, 1 to 5 ఈ ట్యాక్స్, 5 to 10 ఈ ట్యాక్స్, 10 to 15 ఈ ట్యాక్స్, అలాగే 15 lakhs నుంచి 30 lakhs వరకు ట్యాక్స్. అలా ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా అంటే బాగా సంపాదించే వాడికి ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది, సంపాదన తక్కువ ఉండేవాడికి ఆల్మోస్ట్ 0 ట్యాక్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? సిస్టమ్ స్టెబిలైజ్ అవుతుందా లేదా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఎక్కువగా సంపాదించే వాడి దగ్గర ప్రభుత్వం తీసుకుంటుంది, తీసుకొని ఏమీ లేని వాడికి సంక్షేమ పథకాల ద్వారా ఇస్తుంది. అర్థమవుతుందా లేదా? అంటే విపరీతంగా గ్రో అయిపోతున్నప్పుడు బాగా సంపాదించే వాడి దగ్గర కొంత కట్ చేస్తుంది, ఆటోమేటిక్గా స్టెబిలైజ్ అవ్వడం. అందుకే దాన్ని ఆటోమేటిక్ స్టెబిలైజర్ అంటారు. అలాగే ఎకానమీ బాగాలేదు అనుకోండి, ఎకానమీ బాగాలేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ మనీ టు పూర్ పీపుల్. పూర్ పీపుల్కి ఇవ్వడం ద్వారా ఎకానమీని మళ్ళీ బాగయ్యేలా చేస్తుంది. అంటే గవర్నమెంట్ చేతిలో ఉన్న మనీని పూర్ పీపుల్కి సంక్షేమ పథకాల ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, రకరకాల కారణాల ద్వారా వాళ్ళ చేతుల్లోకి మనీ వచ్చేలాగా గవర్నమెంట్ చేస్తుంది. సో వెన్ పీపుల్ గెట్ హోల్డ్ ఆఫ్ మనీ, దే విల్ స్టార్ట్ స్పెండింగ్. అర్థమవుతుందా? సో ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఎకానమీ బాగున్నప్పుడు గవర్నమెంట్ ఈస్ టేకింగ్ మనీ ఫ్రమ్ పీపుల్ త్రూ ట్యాక్సెస్. ఎకానమీ బాగాలేనప్పుడు గవర్నమెంట్ ఈస్ మనీ బ్యాక్ టు పీపుల్ అండ్ ఆస్కింగ్ దెమ్ టు స్పెండ్. ఆ రకంగా సిస్టమ్ని స్టెబిలైజ్ చేయడం, దట్ ఈస్ ఆటోమేటిక్ స్టెబిలైజర్. సో అది నార్మల్ ప్రాసెస్. నార్మల్ ప్రాసెస్లో కాకుండా ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తే దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్. రెగ్యులర్గా చేసేదానికంటే ఎక్కువ చేయడం, డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ అన్నమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, దే మైట్ ఆస్క్ మానిటైజేషన్ ఆఫ్ డెట్. ఆల్రెడీ చెప్పారు, మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అని చెప్పి అంటారు. సో అది ఆల్రెడీ తెలుసుకోవాలి. అయితే మనకి
ఇలా గవర్నమెంట్ హ్యాపీగా ప్రింట్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకొని వాడేయచ్చు అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఎక్స్పోనెంట్స్ ఆఫ్ మోడర్న్ మానిటరీ థియరీ, ఎంఎంటీ అంటారు. ఎక్స్పోనెంట్స్ ఆఫ్ అంటే వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు అంటున్నారు. ఎస్పెషలీ డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యూఎస్ అండ్ యూకే. మీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా యూ కెన్ హ్యాపీలీ ప్రింట్ అండ్ స్పెండ్, దానివల్ల నష్టం జరగదు అని చెప్పి మోడర్న్ మానిటరీ థియరీని ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మీకు బిట్స్ రూపంలో రావచ్చు. జస్ట్ నేను చెప్పేశాను. సో గో త్రూ ఇట్ వన్స్ అగైన్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. సో వెరీ ఈజీ ఆర్టికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. So the next article talks about the role of decentralized responses. So this talks about local governments. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లోకల్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడుతుంది. లోకల్ గవర్నమెంట్స్ అంటే అర్థం ఏంటి? మన పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్. సో పంచాయతీరాజ్కి మున్సిపాలిటీస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? వాటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి జనరల్గా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మానిటరింగ్ అండ్ ఇమీడియట్ యాక్షన్. గవర్నమెంట్కి ఏది కావాలన్నా రూరల్ ఏరియాస్ నుండి, అర్బన్ ఏరియాస్ నుంచి రావాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది ఏంటి? ఇప్పుడు కోవిడ్-19 విషయంలో ఇంటింటి సర్వేలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? వాలంటీర్స్ చేస్తున్నారు ఏపీలో. మరి వాలంటీర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ ఏ లెవెల్లో చేస్తున్నారు? పంచాయతీ మరియు మున్సిపాలిటీ లెవెల్లో. అవన్నీ కూడా లోకల్ గవర్నమెంట్స్ కిందకే వస్తాయి కదా. సో ఇమీడియట్గా ఏ విషయంలోనైనా సరే యాక్షన్ తీసుకోవాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా లోకల్ గవర్నమెంట్స్కి చాలా అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో లోకల్ గవర్నమెంట్స్కి ఉన్న పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఫండింగ్ లేదు, మనీ లేదు, ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వట్లేదు. సో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని ఇంకో రోజు డిస్కస్ చేయొచ్చు. అయితే వాళ్ళకి మనీ వచ్చేలా చేసే మార్గాలు ఏంటి అని చెప్పి ఆథర్ కొన్ని సలహాలు చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్ట్రాటజీస్ ఇన్ ట్యాక్లింగ్ కోవిడ్-19 క్రైసిస్ మస్ట్ ఇంక్లూడ్ లోకల్ గవర్నమెంట్స్ బీయింగ్ ఎక్విప్డ్ అండ్ ఫిజికల్లీ ఎంపవర్డ్. ఫైనాన్షియల్గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, వాళ్ళకి పవర్ ఇవ్వాలి. అలా చేసినప్పుడే లోకల్ గవర్నమెంట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అని, కోవిడ్-19 క్రైసిస్ని హ్యాండిల్ చేయగలుగుతాయి అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే లోకల్ లెవెల్లో వాళ్ళు ఎంపవర్ చేస్తే దే కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పి దిస్ పర్టికులర్ ఆథర్ మిస్టర్ ఓమెన్ అంటున్నారు. అయితే వాళ్ళకి మనీ పెరిగడానికి ఉన్న అవకాశాలు ఏంటి? సో ఇక్కడ ఆయన కొన్ని సలహాలు చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే లోకల్ ఫినాన్స్, తర్వాత ఎంపీ ల్యాడ్స్ ఫండ్, తర్వాత 15th ఫినాన్స్ కమిషన్. ఈ 3 సలహాలు చెప్పారు. సో అందులో లోకల్ ఫినాన్స్ అంటే మీకు అర్బన్లో ప్రాబ్లం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇలాంటి వాటి వల్ల, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వాళ్ళకి విపరీతంగా ఆదాయం వస్తుంది. పంచాయతీలకు వచ్చేసరికి ఆదాయం జీరో, ఆల్మోస్ట్ జీరో. హౌస్ ట్యాక్స్ కలెక్షన్ జరగవు, అక్కడ ఎవరు పే చేయరు, వాళ్ళు కలెక్ట్ చేయరు. ప్లస్ ల్యాండ్ పైన ట్యాక్స్లు ఏమీ లేవు. సో అందువల్ల ఈ ఆధార్ ఏమంటున్నారు? ల్యాండ్ పైన ట్యాక్స్ వేయండి, ఖాళీగా ఉంటుంది, మానిటైజ్ చేయండి, వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించండి, వాటిని సజెస్ట్ చేయండి అని చెప్పి ఈ లోకల్ ఫినాన్స్ కేటగిరీలో ఆయన సలహా చేస్తున్నారు. తర్వాత ఆయన చెప్తుంది ఏంటంటే సెకండ్ థింగ్ ఇక్కడ చూడండి, మున్సిపాలిటీస్ అండ్ ఈవెన్ సబర్బన్ పంచాయతీస్ కెన్ ఇష్యూ కరోనా కంటైన్మెంట్ బాండ్. మున్సిపాలిటీకి, చిన్న పంచాయతీలకు కూడా బాండ్స్ ఇష్యూ చేసే అవకాశాన్ని కల్పించండి. బాండ్ అంటే అర్థం ఏంటి? మన గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? వెన్ పీపుల్ సబ్స్క్రైబ్ టు ఇట్ గవర్నమెంట్ గెట్స్ మనీ. అంటే గవర్నమెంట్ ప్రజల దగ్గర అప్పు తీసుకుంటున్నట్టు అర్థం. అలాగే పంచాయతీలకి, మున్సిపాలిటీలకు కూడా బాండ్స్ ఇష్యూ చేసే అవకాశాన్ని ఇవ్వండి. లెట్ దెమ్ ఇష్యూ బాండ్స్. వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళ చేతికి మనీ వస్తుంది. విత్ దట్ మనీ దే కెన్ ఫైట్ కరోనా అని చెప్పి అంటున్నారు. అయితే ఆ బాండ్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి? రెపో రేట్ కంటే ఎక్కువ ఉండాలి, మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. క్రెడిట్ రేటింగ్ అది చూడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ విషయంలో అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే కదా. ప్లస్ ఈ విషయంలో ప్రజలు కూడా ఒక ప్యాట్రియాటిక్ ఫెర్వర్తో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే దేశం కోసం మనం చేస్తున్నాం, ఇప్పుడు ఇచ్చే మనీ మళ్ళీ మన కోసమే కదా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా అందులో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ 1998లో కూడా మనకి రిసర్జెంట్ ఇండియా బాండ్ ఆల్మోస్ట్ $4 బిలియన్ గార్నర్ చేసింది. అప్పుడు ఇండియా ఉన్న సమస్యల నుంచి బయటపడడం కోసం ఆ బాండ్ ఇష్యూ చేశారు. అండ్ దట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. సో కాబట్టి మున్సిపాలిటీస్ అండ్ సబర్బన్ పంచాయత్స్ కెన్ ఇష్యూ కరోనా కంటైన్మెంట్ బాండ్ టు గెయిన్ మనీ. అలాగే మనకి ఇంకోటి ఏం చెప్పాను? ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ ద్వారా, అలాగే ల్యాండ్ పైన ట్యాక్స్ వేయడం ద్వారా కూడా వాటి ఇన్కమ్ సోర్సెస్ పెంచే అవకాశాలు అన్వేషించాలని చెప్తున్నారు. తర్వాత ఎంపీ ల్యాడ్ స్కీమ్ చూడండి. ఎంపీ ల్యాడ్ స్కీమ్ సస్పెండ్ చేశారు ఫర్ 2 years. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 4,000 crores గవర్నమెంట్కి మిగిలే దానివల్ల. యాన్యువల్గా 4,000 కోట్లు మిగులుతాయి సంవత్సరానికి. ఈ మనీని, ఎంపీ ల్యాడ్స్ యొక్క ఉద్దేశం ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్. లోకల్ ఏరియా కోసమే కదా అదంతా. సో ఏ ఏరియాస్కి చెందిన ఏ ఏరియాస్ కోసం అయితే ఈ ఫండ్స్
యాక్చువల్గా ఖర్చు పెట్టాలో ఆ మనీ అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కరోనా కోసం ఫైట్ చేయడానికి వాడతానని చెప్పి అంటుంది. దెన్ వై నాట్ గివ్ ఇట్ టు లోకల్ ఏరియాస్? చక్కగా పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి ఆ మనీ ఇవ్వచ్చు కదా ఫర్ ఫైటింగ్ కరోనా అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అనేవి లోకల్ ఏరియాకే ఇచ్చి కరోనా ఫైట్ కోసం ఉపయోగించవచ్చు అనేది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ యాక్చువల్గా ఫస్ట్ లోకల్ ఫినాన్స్, తర్వాత కరోనా కంటైన్మెంట్ బాండ్, తర్వాత ఎంపీ ల్యాడ్ యొక్క ఫండ్ కూడా పంచాయతీలకి మరియు మున్సిపాలిటీస్కి ఇచ్చి ఫైట్ చేయండి అని చెప్తున్నారు. ఆ తర్వాత చూడండి, స్పెషల్ COVID-19 కంటైన్మెంట్ గ్రాంట్ టు లోకల్ గవర్నెన్స్ బై 15th ఫైనాన్షియల్ కమిషన్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ SFC లైడ్ క్రైటీరియా. సో ఇప్పుడు దీన్ని ఫైట్ చేయడం ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? 15th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు వచ్చింది. ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో స్టేట్స్కి ఎంత ఇవ్వాలి అని చెప్పి రికమెండేషన్స్ ఇస్తుంది. సో ఇట్ టాక్స్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ ట్యాక్స్ మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్స్. అయితే అందులో లోకల్ ఏరియా గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, లోకల్ ఏరియా పంచాయత్కి, మనకి మున్సిపాలిటీస్కి ఎంత ఇవ్వాలని కూడా క్లియర్గా కరోనా గ్రాంట్ అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేసి ఇస్తే బాగుంటుంది అనేది ఇంకొక విషయం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 90,000 crore 2020-21లో ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దట్ ఈస్ 3% హయ్యర్ దాన్ 14th ఫైనాన్షియల్ కమిషన్ రికమెండ్ చేసిన దానికంటే 3% ఎక్కువ. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా నార్మల్, ఇంకా స్పెషల్గా ఏమీ లేదు. అండ్ జనరల్గా గ్రాంట్ ఇచ్చినప్పుడు ఏం రాస్తారంటే ఫిక్స్డ్, చూడండి ఇక్కడ ద రేషియో బేసిక్ టు టైడ్ గ్రాంట్ ఈస్ ఫిక్స్డ్ అట్ 50-50. బేసిక్ అండ్ టైడ్. బేసిక్ అంటే అర్థం ఏంటి? ఆ గ్రాంట్ పంచాయతీలు దేనికైనా వాడచ్చు. టై అంటే అర్థం ఏంటి? లింక్ చేయడం అనమాట. టై చేసినప్పుడు ఏమవుతుంది, ఒక పర్టికులర్ పర్పస్కి మాత్రమే వాడాలి అని చెప్పి రెస్ట్రిక్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా విడిచిపెట్టేస్తే మొత్తం మనీ కూడా అవసరమైతే కరోనా నియంత్రణకి వాడే అవకాశం వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో లీవ్ ఇట్ టు దెమ్ అని చెప్పి ఇంకొకటి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్, అంతే. సో COVID-19 హ్యాస్ వోకెన్ అప్ టు ద రియాలిటీ దట్ లోకల్ ఏరియా గవర్నమెంట్స్ మస్ట్ బి ఎక్విప్డ్ అండ్ ఎంపవర్డ్. సో వాటిని ఎక్విప్ చేయాలి, ఎంపవర్ చేయాలి. ఫిజికల్ అంటే ఫైనాన్షియల్గా ఎంపవర్ చేయాలి. ఎంపవర్ చేయడానికి ఆయన ఆదరిస్తున్న సలహాలు ఏంటి? ఒకటి, లోకల్ ఫైనాన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సెకండ్ థింగ్, కరోనా కంటైన్మెంట్ బాండ్ ఇష్యూ చేసే అవకాశాన్ని కల్పించాలి. థర్డ్ థింగ్, ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ని వాళ్ళకే వచ్చేలా చేయాలి. ఫోర్త్ది, మనకి 15th ఫైనాన్స్ కమిషన్లో చెప్పిన మనీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళ చేతికి వచ్చేలాగా చేయాలి. సో దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈజీ ఆర్టికల్, సో పెద్ద కష్టం ఏమీ కాదు. థర్డ్ థింగ్, దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఈ డిప్లొమసీ ఎక్స్పెరిమెంట్. ఈ డిప్లొమసీ చూడండి. డిప్లొమసీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్లొమసీ? డిప్లొమసీ అంటే ఫారిన్ అఫైర్స్. బేసిక్ డిప్లొమసీకి 2 మీనింగ్స్ ఉన్నాయి. డిప్లొమసీకి మనం లౌక్యం అంటాం, అంటే ఒక వ్యక్తితో నాగ్గా ఎలా వాళ్ళని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా మాట్లాడి డీల్ చేయడాన్ని మనం డిప్లొమాటిక్ బిహేవియర్ అంటాం. అలాగే కంట్రీకి మధ్యలో ఫారిన్ అఫైర్స్ని డీల్ చేయడానికి కూడా డిప్లొమాట్స్ అంటారు, డిప్లొమసీ అంటారు, రైట్? సో చాలా పద్ధతిగా రిలేషన్స్ పాడు చేయకుండా డీల్ చేయడాన్ని మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటారు, డిప్లొమసీ అంటాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ డిప్లొమసీ జనరల్గా డిప్లొమసీ ఎలా జరుగుతుంది? when officials from one country go and meet officials in the other country. లేదా మన దేశ ప్రధానమంత్రి ఆస్ట్రేలియా వెళ్ళారు, ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో కలిశారు, అప్పుడు దౌత్య సంబంధాలు, ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి డిస్కషన్ జరుగుతాయి. ఆ రకంగా నెక్స్ట్ ఏం చేయాలి, కొన్ని ఒప్పందాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా వాట్ ఈస్ ఈ డిప్లొమసీ? కరోనా నేపథ్యంలో ట్రావెల్ అనేది చేయట్లేదు, ప్లస్ ఎవరు ఫిజికల్గా దగ్గరగా ఉండట్లేదు. అలా అని చెప్పి మీటింగ్స్ అన్ని ఆపేస్తే ఎలాగా? డిప్లొమాటిక్ మీటింగ్స్ ఆగడానికి లేదు కదా. అందుకని ఇప్పుడు ఎలా చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ దీస్ మీటింగ్స్ ఆల్సో త్రూ ఎలక్ట్రానికల్లీ. అందుకే దాన్ని ఈ డిప్లొమసీ అంటారు. సో ఈ పదాలు అనేవి మీకు ప్రిలిమ్స్ MCQsలో చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఈ డిప్లొమసీ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ అంటాడు. సో ఈ పదం కొత్తగా వచ్చింది, ఏంటిది? రైట్, మెయింటైనింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ యూజింగ్ టెలికమ్యూనికేషన్స్, అంటే మనకి టెక్నాలజీని ఉపయోగించి మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, ఒప్పందాలు సైన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ డిస్కషన్స్ చేయడం కానీ, వీడియో కాన్ఫరెన్సింగ్లో టెక్నాలజీని యూజ్ చేసి చేయడాన్ని మనం ఈ డిప్లొమసీ అని చెప్పి అంటాం. అలాగే ఈ సమ్మిట్స్, ఈ పదం కూడా తీసుకోండి. సమ్మిట్స్ తెలుగులో శిఖరాగ్ర సమావేశాలు అంటారు. మీటింగ్స్ బిట్వీన్ హైయెస్ట్ లెవెల్ అఫీషియల్స్ ఆఫ్ 2 countries ఆర్ కాల్డ్ సమ్మిట్స్. ఆ సమ్మిట్స్ కూడా ఇప్పుడు ఈ సమ్మిట్స్ కింద మారిపోయాయి. సో ఈ డిప్లొమసీ, ఈ సమ్మిట్స్, సో అన్నీ మారిపోతున్నాయి ఇక్కడ. ఈ డిప్లొమసీ, ఈ సమ్మిట్స్. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే
ఏ మీటింగ్స్ ఇప్పటికి అలా జరిగాయి అడాప్టింగ్ టు టైమ్స్. చూడండి ఇప్పటికి ఏ మీటింగ్స్ అలా జరిగాయి. రైట్. మిస్టర్ మోదీ has engaged in few multilateral e-diplomacy rounds since COVID-19 outbreak. First, he convened SAARC leaders video conference on March 15. So first SAARC leaders video conferencing అనేది ఆల్రెడీ జరిగింది. రైట్, ఇది ఇప్పుడు మార్చ్ 15th. తర్వాత he joined extraordinary G20 leaders summit లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. దట్ హ్యాపెండ్ ఆన్ 26th March. ఇది కూడా ఆన్లైన్లోనే జరిగింది. దెన్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్, NAM అంటారు. నాన్ అలైన్డ్ అంటే మీకు 1960s లో ఫామ్ అయింది ఈ సంస్థ. అప్పట్లో కోల్డ్ వార్ ఉండేది యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి కోల్డ్ వార్. అప్పట్లో కోల్డ్ వార్ అంటే అర్థం ఏంటి? ఇద్దరికి ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. డైరెక్ట్ వార్ ఉండదు, కానీ డిప్లొమాటిక్ గా యుద్ధం జరుగుతుంది, వాళ్ళదో గ్రూపు వీళ్ళదో గ్రూపు. అప్పుడు కొన్ని డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం వీళ్ళతోని అలైన్ అవ్వద్దు, వీళ్ళతోని అలైన్ అవ్వద్దు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అన్నారు. అందుకే సో ఎవరు ఏ గ్రూప్ లోనూ చేరకుండా మన దేశ పరిస్థితి గురించి మనం ఆలోచించుకోవాలని చెప్పి దే ఫార్మ్డ్ ఏ గ్రూప్. దట్ గ్రూప్ ఈస్ కాల్డ్ నాన్ అలైన్మెంట్ గ్రూప్. ఆ గ్రూప్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో కూడా ఆయన ఇప్పుడు ఇలాగే ఆయన ఎలక్ట్రానికల్ గానే జాయిన్ అయ్యారు, ఫిజికల్ గా వెళ్ళలేదు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మల్టీలేటరల్ థింగ్స్, వాటికి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. సో వీటిలో ఒక లెవెల్ కి మించి డిస్కషన్ జరగవు. కానీ ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియాకి వర్చువల్ సమ్మిట్ అనేది జరిగింది. చూడండి, ది ఫస్ట్ ఇండియా ఆస్ట్రేలియా వర్చువల్ లీడర్స్ సమ్మిట్ ఆన్ June 4. సో ఈ మీటింగ్ లో కూడా అగైన్ ఈ డిప్లొమసీ. సో ఇప్పుడు ఒక రెండు కంట్రీస్ కూర్చొని మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది, చాలా విషయాలు డిస్కస్ చేస్తారు. బిజినెస్ విషయంలో వాళ్ళకి మనకి మధ్యలో ట్రేడ్ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, మిలిటరీ కోఆపరేషన్ కానీ చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఈ డిప్లొమసీ వల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ప్లస్ ఏంటి, ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ నుంచి మొత్తం మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం, అక్కడ నుంచి మొత్తం అందరం ఇటువైపు రావడం, మనీ సేవ్ చేస్తుంది, టైం సేవ్ చేస్తుంది, బాగానే ఉంది. వాట్ అబౌట్ మైనసెస్, వాట్ అబౌట్ ది కాన్స్ ఆఫ్ ఈ డిప్లొమసీ? చూడండి, రెండు గవర్నమెంట్స్ మధ్య జరిగే మీటింగ్స్ చాలా వరకు క్లోజ్ డోర్ మీటింగ్స్. ఏం జరుగుతుంది అనే విషయాలు బయటికి చెప్పకూడదు. అంటే అన్ని విషయాలు డిస్కస్ చేయలేరు కదా, కొన్నిటిని చెప్తారు. మిలిటరీ పరంగా ఒప్పందాలు జరిగాయి, అన్ని విషయాలు బయటికి చెప్పలేరు. సో ఇప్పుడు అవి క్లోజ్ డోర్ మీటింగ్స్ కాబట్టి రిస్క్ తక్కువ. ఇది ఎలక్ట్రానికల్ గా జరగడం వల్ల సమ్వన్ మైట్ హ్యాక్ ఇన్ టు ఇట్, సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. సో రెండు కంట్రీస్ మధ్యలో జరిగే డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళ థర్డ్ పార్టీ హ్యాక్ చేస్తే అది దేశ భద్రతకి భంగం కలిగించే అవకాశం ఉంటుంది. అది నెగిటివ్ అన్నమాట. రెండవది, చాలా విషయాలకి నెగోషియేషన్స్ అవసరం. నెగోషియేషన్ అంటే తెలుసు కదా, ఒక పట్టాన రెండు కంట్రీస్ ఒక అగ్రిమెంట్కి రాలేనప్పుడు మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాల్సి ఉంటుంది. అది ఫేస్ టు ఫేస్ జరిగితే ఒక రకంగా ఉంటుంది, ఎలక్ట్రానికల్ గా జరిగితే అంత సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అనేది సెకండ్ థింగ్. ఇవన్నీ కూడా దీని నుంచి వీటిలో ఉన్న మైనస్లు అనమాట. కాకపోతే ఇక్కడ అందుకే రాశారు, ఎట్ హ్యావింగ్ ఎ సమ్మిట్ ఈస్ బెటర్ దెన్ నో సమ్మిట్ ఎట్ ఆల్. అసలు ఏది లేకపోవడం దానికంటే ఒకటి బెటర్ కదా. ఇప్పుడు కరోనా ఉన్న టైంలో ఎలాగూ డైరెక్ట్ గా ఫిజికల్ సమ్మిట్ అయ్యే అవకాశం లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా, ఏది లేకపోయేదానికంటే ఒకటన్నా జరగడం అనేది మంచిది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తాను. రైట్. సో ఇందులో పికప్ చేయాల్సిన విషయాలు ఏంటి, ఈ డిప్లొమసీ అంటే మీనింగ్ ఏంటి, maintaining diplomatic relations using technology is called e-diplomacy. అలాగే మోదీ ఏ మీటింగ్స్ ఈ సమ్మిట్ ద్వారా అటెండ్ అయ్యారు? ఫస్ట్ సార్క్, తర్వాత G20, NAM, ఇప్పుడేమో ఆస్ట్రేలియా ఇండియా వర్చువల్ సమ్మిట్. వీటన్నిటిని ఈయన ఎలక్ట్రానికల్ గా ప్రజెంట్ అయ్యారు, డైరెక్ట్ గా వెళ్లకుండా, ఫిజికల్ గా వెళ్లకుండా ప్రజెంట్ అయ్యారు. దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి, ఇట్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ టైం. మైనస్ ఏంటి, ప్రొడక్టివిటీ తక్కువ ఉండే అవకాశం ఉంది, డిస్కషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా జరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఇట్ మైట్ లీడ్ టు సెక్యూరిటీ ఇష్యూస్. కానీ గివెన్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా హ్యావింగ్ వన్ మీటింగ్ ఆర్ సమ్ మీటింగ్ ఈస్ బెటర్ దాన్ నో మీటింగ్ ఎట్ ఆల్. అసలు ఏమీ జరగకుండా ఉండేదానికంటే ఏదో కొంచెం జరగడం అనేది మంచిది. ఎందుకంటే కంట్రీ మధ్య రిలేషన్స్ అనేవి, డిస్కషన్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉండాలి అని చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. సో దీస్ 3 are the important articles for the day. So I have covered all of them in detail. Especially this article is very, very important. Who is afraid of monetization of deficit. So చాలా కాన్సెప్చువల్ గా ఉంటుంది,
చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో యూపీఎస్సికి సంబంధించి ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఇవి. ఎకానమీ ఇన్ఫినిటీ అనేది ప్రస్తుతం నేను రన్ చేస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్. 5,000కి యూపీఎస్సి స్టాండర్డ్లో ఎకానమీ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చక్కగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. అండ్ బికాస్ ఆఫ్ విచ్ నా స్టూడెంట్స్ చాలామంది టెస్టిమోనియల్స్ వాళ్ళు స్వయంగా రాస్తున్నారు. అండ్ యు ఆర్ చెకింగ్ ఇట్. డు నాట్ వేస్ట్ టైం. వేరే సబ్జెక్ట్స్ వేరు, ఎకానమీ వేరు. ఎకానమీ ఈజ్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ టు డీల్. సబ్జెక్ట్ ఈజీయే కానీ డీల్ చేయడం కష్టం. సరిగ్గా డీల్ చేస్తే చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఎకానమీ నుంచి వస్తాయి. వెయిటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎకానమీకి. సో చాలా మందికి నైట్ మేర్ కూడా. ఇట్ ఈస్ మై ప్రామిస్, ఐ విల్ మేక్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. దట్స్ ఇట్. సో పాలిటీ ఇన్ఫినిటీ అప్కమింగ్ ఈ మండే స్టార్ట్ చేయాలి, వాయిదా పడింది. అప్కమింగ్ మండే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రమ్ 15th June. సో అప్కమింగ్ మండే స్టార్ట్ అయిపోతుంది. సో పాలిటీ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో ఏ PCM కోర్స్. ఎకానమీ ఇన్ఫినిటీ, పాలిటీ ఇన్ఫినిటీ రెండు స్వయంగా నేనే డీల్ చేస్తాను. బోత్ ఆర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సెస్ అండ్ అట్ జస్ట్ 5,000 రూపీస్. నెక్స్ట్ మంత్ నుంచి దిస్ ఫీ విల్ చేంజ్ టు 8,000 రూపీస్. జూలై నుంచి 8,000కి చేంజ్ చేస్తాను. ఈ మంత్ వరకు COVID-19 లాక్డౌన్ ఆఫర్ లాగా మీరు తీసుకోవచ్చు. సో యూపీఎస్సి స్టాండర్డ్ కంటే తక్కువ ఫీజులో నేను స్టార్ట్ చేసేసాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. జాయిన్ అవ్వాలనే ఒక ఆలోచన ఉంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు జాయిన్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి యూపీఎస్సికి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే యూ కెన్ క్రాక్ ఇట్. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు థియరీ అంతా చక్కగా అర్థం చేసుకుంటారు. ఈవెన్ బిఫోర్ యూ రీడ్ ఎన్సీఆర్టీస్, లిసన్ టు మై క్లాసెస్. నా క్లాసెస్ వింటే మీకు ఎన్సీఆర్టీస్ చదివిన దానికంటే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. తర్వాత మీరు ఎన్సీఆర్టీస్ చదవండి. పాలిటీకి లక్ష్మీకాంత్ డైరెక్ట్గా చదివేయచ్చు, చక్కగా అర్థమైపోతుంది. అలాగే ఎకానమీకి రమేష్ సింగ్ ఫాలో అవుతున్నాను. ఇంకా ఐ విల్ రిఫర్ ఫ్యూ అదర్ ఆర్టికల్స్ ఆల్సో. ఒక బుక్ అని కాదు, అర్థమయ్యేలా చెప్పడానికి ఏది అవసరమైతే చెప్తాను. అండ్ ఐ గివ్ యూ నోట్స్. నోట్స్ అనేది రన్నింగ్ నోట్స్ నేను డిక్టేట్ చేస్తాను. ఏ ఒక్క పీడిఎఫ్లోనూ పుస్తకంలోనూ క్లియర్గా ఉండట్లేదు. రకరకాల సోర్సెస్ నుంచి నేను తీసుకొని నేను మీకు నోట్స్ ఇస్తాను. మీరు తర్వాత దాన్ని పీడిఎఫ్ చేసి నాకు ఇవ్వండి, అదే అద్భుతమైన నోట్స్ అయిపోతుంది. రైట్. చాలా చక్కగా హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాసుకుంటే వంట పడుతుంది, సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఫీజ్ ఈజ్ వెరీ లో అట్ 5,000 రూపీస్. హ్యాపీగా మీరు ఇందులో కూడా జాయిన్ అవ్వచ్చు. సో జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ అప్కమింగ్ మంత్స్లో అది కూడా మనకి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. యాప్టిట్యూడ్ కోర్సెస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సో యూ కెన్, సో వీఆర్ ఆల్రెడీ నోన్ ఫర్ ఇట్. బ్యాంక్ ఎగ్జామ్స్కి సక్సెస్ఫుల్గా 2 years నుండి క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఇంకా తిరిగి చూడాల్సిన పని లేదు. క్యాట్ లెవెల్ క్వాలిటీ అట్ ఎ వెరీ లో ప్రైస్. దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఇన్ మై వ్యూ. Aptitude Infinity. It covers everything that is required for CSAT. 6,000 రూపీస్కి విత్ అన్లిమిటెడ్ యాక్సెస్. లిమిటెడ్ యాక్సెస్ కావాలంటే 3 monthsలో అయిపోతుంది. ఈ ప్లాన్ మీద జాయిన్ అవ్వచ్చు 3,000 రూపీస్ ప్లాన్లో. రైట్. సో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే యూ హ్యావ్ మై నెంబర్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. యూ కెన్ కాల్ మీ అప్ ఆన్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్. ఇట్స్ అప్ టు యూ. ఓకే, కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, తెలుసుకోండి. అండ్ పేమెంట్ చేయాలంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. దట్స్ ఇట్. షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఐ విల్ ట్రై టు డూ సెషన్స్ డైలీ ఫ్రమ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.